నమస్కారం. అందరూ బాగుండాలి, అందులో మీరుండాలి, మీ కుటుంబ సభ్యులు ఉండాలి, మీ బంధుమిత్రులు ఉండాలి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఊపందుకున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకులు వచ్చారు. వారు కూడా విజయవాడ, గుంటూరు, మంగళగిరి కొన్ని నియోజకవర్గాలు, కొన్ని రాజకీయ పార్టీలతోటి సమాలోచనలు జరిపారు. అన్నిటికంటే ముఖ్యంగా జనసేన పార్టీ ఈజ్ ఏ రిజిస్టర్డ్ పార్టీ. ఇట్ ఇస్ నాట్ రికగ్నైజ్డ్ పార్టీ. రిజిస్టర్డ్ పార్టీకి రికగ్నైజ్డ్ పార్టీకి చాలా తేడా ఉంటుంది. గుర్తింపు పొందిన పార్టీ, రిజిస్టర్ చేసుకున్న పార్టీ. ఆ రిజిస్టర్ చేసుకున్న పార్టీ వాళ్ళని పిలవరు ఎన్నికల సంఘం వాళ్ళు. మరి పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఎలా వెళ్ళగలిగారు? ఆయన జనసేన పార్టీ తరఫున వెళ్ళడానికి ఆయన ఆహ్వానం అందలేదు. ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ సభ్యుడిగా వెళ్ళాడా? అసలు ఆయనకి జనసేన పార్టీ అనేది ఉందా, లేకపోతే తెలుగుదేశం పార్టీలో కలిపేశారా? ఆ విషయాన్ని ఎన్నికల సంఘానికి తెలియజెప్పాల్సింది కదా. మేము కలిపేశామనో లేకపోతే కలుపుతున్నాము అనో. ఆయన ఏ హోదాతోటి ఎన్నికల సంఘం దగ్గరికి వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారు? చంద్రబాబు నాయుడు గారు 10 లక్షల ఓట్లు ఉన్నాయి, దొంగ ఓట్లు ఉన్నాయి, 30 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయి, 40 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయని చెప్తాడు. ఆయన చంద్రబాబు నాయుడు గారు చంద్రగిరిలో 30,000 ఓట్లు కొత్త ఓట్లు ఉన్నాయన్నట్ట, 40,000 ఓట్లు ఉన్నాయని చెప్తున్నాడు ఎన్నికల సంఘం దగ్గరికి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా 2019లోనే 28,000 కొత్త ఓట్లు వచ్చాయి. 2019లో 2,91,734 ఓట్లు ఉన్నాయి 2019లో. 2024లో 3,08,672 ఓట్లు ఉన్నాయి. 3,08,672 అంటే 5 సంవత్సరాలలో 16,938 కొత్త ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. 16,938 అంటే తిరుపతికి అతి సమీపంలో ఉన్న పట్టణం ఏదన్నా ఉందా అంటే చంద్రగిరి. తిరుపతి చాలా ఇరుక్కుగా అయ్యే పరిస్థితులు ఉన్నాయి గనక అవుటర్కి వెళ్ళి కొంచెం దూరం వెళ్ళి ఇల్లు కట్టుకునే వాళ్ళు ఉంటారు. అక్కడికి వెళ్ళి ఓటు నమోదు చేసుకునే అవకాశం వాళ్ళకు ఉంటుంది కదా. అది ఓటు నమోదు చేసుకునే అవకాశం లేకుండా చేయగలడా చంద్రబాబు నాయుడు? ఆ హక్కు చంద్రబాబు నాయుడుకి ఎక్కడది? 3 పిల్లల్ని కనమని చెప్తున్నాడు. ఒక్కొక్క ఇంట్లో 3 పిల్లలు ఉన్నారేమో అక్కడ. వాళ్ళందరికీ ఓటు హక్కులు ఉన్నాయేమో. వాళ్ళని అవమానపరుస్తాడే చంద్రబాబు నాయుడు. అలాగే ఆయన అంటాడు, పక్షపాతంగా వ్యవహరించే కలెక్టర్లు, ఎస్పీలని బదిలీ చేసేయాలి. ఎవరు చేస్తారు? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత, ఎన్నికల నియమావళి వచ్చిన తర్వాత, ఎన్నికల నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాతే ఎన్నికల సంఘం ఆ చర్యలు తీసుకోగలుగుతుంది. ఎన్నికల ముందు తీసుకోలేదు. ఆ హక్కు ఎన్నికల సంఘానికి కూడా లేదు. ఎందుకంటే ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం ఇక్కడ ఉన్నది. ఎన్నికలు వచ్చిన తర్వాత అంటారా, అది ఎన్నికల సంఘం చేతిలోకి వెళ్ళిపోతుంది గనక అప్పుడు వాళ్ళు చేయొచ్చు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయిపోతారు చంద్రబాబు నాయుడు గారు మీరు? కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ కు రాసిన లేఖలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లేఖ కూడా రాశారట. పవన్ కళ్యాణ్ గారు ఏ హోదాలో రాస్తాడు? ఆయన జనసేన పార్టీ అధ్యక్షుడిగా రాశాడా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా రాశాడా? ఆయన అది కూడా చెప్పాలి కదా. ఆయన ఆంధ్రప్రదేశ్ లో తుది ఓటర్ల జాబితా ప్రచురణకు ముందే ఓటర్ల జాబితాలో అవకతవకలకు కారణమైన అధికారులందరిపైన కూడా ఎఫ్ఐఆర్ నమోదుతో పాటు ఛార్జ్ షీట్లు వేసి దోషులను శిక్షించాలని తెలుగుదేశం పార్టీ అధినేత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోరారు. పక్షపాతంగా వ్యవహరించే కలెక్టర్లు, ఎస్పీలు, ఈఆర్ఓలను బదిలీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ కు రాసిన లేఖలో వారు విజ్ఞప్తి చేశారు. మంత్రులు, ఎంపీలు, వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో రికార్డులను లేఖలకు జత చేశారు. రాష్ట్రంలో స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు ఈసీ ఉక్కు పిడికిలు బిగించాలని కోరారు. బాగా చెప్పారు సార్ చంద్రబాబు గారు. అసలు అరెస్ట్ చేయాలంటే వస్తే మిమ్మల్ని ముందు అరెస్ట్ చేయాలి. మీరు ముందే అన్నిటికీ స్టేలు తెచ్చుకోవడానికి రెడీగా ఉండిపోతుంటారు. ఎవరు ఏ రాష్ట్రపతి ఏ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసి అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసినా పై న్యాయస్థానానికి వెళ్ళి మీరు బెయిల్ తెచ్చేసుకునే స్థాయి మీకు ఉన్నది. మీరు జాతీయ నాయకులు కదా, అది తెచ్చుకోగలరు. అందుకని అసలు ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సింది మీ మీద, ఛార్జ్ షీట్ నమోదు చేయాల్సింది మీ మీద, జగన్మోహన్ రెడ్డి మీద కాదు, కలెక్టర్ల మీద కాదు, ఎస్పీల మీద కాదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోలీసులు బెదిరింపులు. అధికార వైకాపాతో కుమ్ముక్కై తెలుగుదేశం నాయకులు తప్పుడు కేసుల్లో ఇరికించి అరెస్టు చేస్తున్న పోలీసులపై దృష్టి పెట్టాలి. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతల వివరాలను సేకరిస్తూ ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొనవద్దని పోలీసు అధికారులను బెదిరిస్తున్నారు. పోలీసు అధికారులను ఎవరు బెదిరించట్లా. జగన్మోహన్ రెడ్డి గారు ఏం బెదిరించట్లా, మీరు బెదిరిస్తున్నారు. మీ కుమారుడు బెదిరిస్తున్నాడు, రెడ్ బుక్ లో రాసుకున్నామని.
మీరు మీ కార్యకర్తల్ని ఇంటింటికి పంపించి డేటా కలెక్ట్ చేసి అమెరికాలోను లండన్లోను ఎందుకు నిక్షిప్తపరుస్తున్నారు? ఎవరి కోసం నిక్షిప్తపరుస్తున్నారు? అమెరికాలో డేటా సెంటర్లోను లండన్ డేటా సెంటర్లో ఎందుకు పెడుతున్నారు మీరు? దాని మీద కూడా ఈసీ దృష్టి సారించాలి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేయాల్సింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేస్తుంది. ఓటర్ల నమోదు అవన్నీ ఓటర్లు తొలగించడము నమోదు చేయడం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డ్యూటీ కాదు. హైదరాబాద్ లో మీరు చెట్ల కిందను పుట్ల కిందను రేకుల షెడ్ల దగ్గరను బస్ స్టాపుల్లోనూ కూకటిపల్లి బస్ స్టాప్, వసంత వనస్థలపురం బస్ స్టాప్, చందానగర్ బస్ స్టాప్, నిజాంపేట బస్ స్టాప్, కళ్యాణం మండపాలలో టేబుల్స్ వేసేసి ఓటర్లుగా ఆంధ్రప్రదేశ్ ఓటర్లుగా తెలంగాణలో నమోదు చేస్తున్నారు మీరు. 1 ఓట్ 1 ఇండియా, 1 ఇండియా 1 ఓట్. భారతదేశంలో ఎక్కడైనా సరే ఒకటే చోట ఒక ఓటు ఉండాలి, ఒకటే చోట ఉండాలి ఓటు, 2 చోట్ల ఉండకూడదు. మరి పవన్ కళ్యాణ్ గారు ఎలా మార్చుకున్నారు? విజయవాడలో ఉండే ఓటుని మంగళగిరి జనసేన పార్టీ ఆఫీస్ అడ్రస్ తోటి ఎలా మార్చుకోగలిగారు ఆయన? అది నియమ నిబంధనలకు విరుద్ధం కాదా? మీరు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కి మార్చుకున్నారు మీరు, ఎందుకంటే అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నారు మీరు కరకట్ట మీద. మరి ఎన్నికలు జరిగాయి నెల వస్తోంది, నెల మీద 2 రోజులు అయింది. మరి ఇక్కడ ఓటు వేసిన వాళ్ళు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ నుంచి ఓటు వేయడం రాజ్యాంగం ఒప్పుకుంటుందా? ఎన్నికల కమిషన్ ఒప్పుకుంటుందా చంద్రబాబు నాయుడు గారు? తర్వాత అది ఒప్పుకోదు కదా రాజ్యాంగము. మీరు ఎన్ని తప్పులు చేస్తున్నారన్నది స్పష్టంగా తెలిసిపోతోంది. ఎఫ్ఐఆర్ నమోదు చేయాలట, ఛార్జ్ షీట్ పెట్టేయాలట. మీరు ఇన్ని లక్షల ఓట్లు నమోదు చేయించారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి గారి గతంలో మంగళగిరిలో మీరు 30 ఓట్లు నమోదు చేయిస్తే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి తీయించేశారు కదా. లేకపోతే మీరు 30 దొంగ ఓట్లతోటి లోకేష్ బాబుని ఎమ్మెల్యేగా గెలిపించుకుందాం అనుకున్నారు కదా. మీరు నిజం కాదా? ఇది వాస్తవం కాదా? దొంగ ఓట్లతో గెలవాలనే ఆలోచనలో వైకాపా ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయి ప్రజా వ్యతిరేకత రావడంతో దొంగ ఓట్లతో గెలవడమే మార్గమనే అభిప్రాయానికి ఆ పార్టీ నేతలు వచ్చారని, అరాచకంగా వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటయ్యాక ఇంతటి ఘోర పరిస్థితులు ఎన్నడూ చూడలేదని దుయ్యబట్టారు. అంటే వాళ్ళు మీతో చెప్పారా మేము చూడలేదు సార్ అని? కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పుడు ఏర్పడింది? 1956లో ఏర్పడింది. అప్పటి నుంచి ఉన్న ఆఫీసర్లు, అధికారులు, కమిషనర్లు అందరూ కూడా మీతో చెప్పేశారు అయ్యి అప్పటి నుంచి మేము ఎప్పుడు చూడలేదు సార్ అని చంద్రబాబు నాయుడు గారు మీతో చెప్పారు. వాళ్ళు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు కార్యకర్తలను పనిచేయకుండా వారికి నోటీసులు ఇచ్చి ఎంఆర్ఓల దగ్గర బైండ్ ఓవర్ చేస్తున్నారని విమర్శించారు. తప్పేం లేదు. రౌడీల్ని, రౌడీ షీటర్లని, భూ కబ్జాదారుల్ని, మానభంగాలు చేసేవాడిని, బస్సు దహనాలు చేసేవాడిని, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసేవాడిని, బస్సులపై రాళ్లు రువ్వేవాళ్ళని, ఇసుక అక్రమ దందా చేసేవాడిని, మద్యం అక్రమ దందా చేసేవాళ్ళ మీద బైండ్ ఓవర్ కేసులు జైల్లో నూకేయాలి. ప్రజలు అదే కోరుకుంటున్నారు. డిసెంబర్ 22, 23 తేదీల్లో రాష్ట్రానికి వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం బృందానికి వినతి పత్రం ఇచ్చాం. దీనిపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఇచ్చిన చర్యల నివేదిక సరిగ్గా లేదు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే సరిపోదు, విచారించి ఛార్జ్ షీట్ నమోదు చేయాలి. దోషులను శిక్షిస్తేనే అవకతవకలకు అడ్డుకట్టపడుతుంది. ఆహా, అడ్డుకట్టపడుతుంది. తమరే సార్, తమరే ఆద్యులు దొంగ ఓట్లు చేయించడంలో కానీ, దొంగ ఓట్లు నమోదు చేయించడంలో కానీ, దొంగ ఓట్లతో గెలవడంలో కానీ మీరే నెంబర్ 1 ఇన్ ఇండియా. భారతదేశంలో నెంబర్ 1 చంద్రబాబు దొంగ ఓట్లు నమోదు చేయించడంలో కూడా. కుప్పంలో ఎన్ని దొంగ ఓట్లు నమోదు చేయించారు మీరు? దొంగ ఓట్లతో 7 సార్లు గెలిచింది చెప్పండి చంద్రబాబు గారు. దొంగ ఓట్లతోటి గెలిచారు కదా 7 సార్లు కూడా. ఇంకోటి విజ్ఞప్తి ఏంటంటే కేంద్ర ఎన్నికల సంఘానికి, పార్లమెంట్ ఎన్నికలు వచ్చినప్పుడు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిపోయినాయి కనుక పార్లమెంట్ ఎన్నికలు తెలంగాణలో ఏ రోజు నాడు జరుగుతాయో అదే రోజు నాడు ఆంధ్రప్రదేశ్ 175 శాసనసభ స్థానాల్లోని ఎన్నికలు జరిపేయాలి. తెలంగాణలో లోక్సభ ఎన్నికలు ఏ రోజు నాడు జరుగుతాయో ఆంధ్రప్రదేశ్ లోని 175 శాసనసభ నియోజకవర్గాలలో ఎన్నికలు జరపాలి. అది కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేస్తున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా చేసి ఉండొచ్చు, నేను కూడా చేస్తున్నా. 175 శాసనసభ నియోజకవర్గాలకి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో లోక్సభకు జరిగిన రోజు నాడే జరపాలి. అప్పుడే తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్ర సెటిలర్స్ ఎవరైతే ఉన్నారో అక్కడికి వచ్చి ఓటేయడానికి ఆస్కారం ఉండదు. ఇక్కడ ఓట్లు వేస్తారు కనుక అక్కడ ఓటేయడానికి ఆస్కారం ఉండదు. అదే కాక ఇక్కడ ఓటు తొలగించుకుంటే 6 నెలలు ఆంధ్రప్రదేశ్ లో నివాసం ఉండాలి కంపల్సరీగా. తెలంగాణలో రద్దు చేసుకుని ఆంధ్రప్రదేశ్ లోకి రావాలంటే కూడా ఆంధ్రప్రదేశ్ లో 6 నెలలు నివాసం ఉండాల్సిందే అనేటువంటి ఏదైతే ఉందో దాన్ని తప్పనిసరిగా అమలు చేయాల్సిందిగా కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేస్తున్నా. 7 సార్లు గెలిచినా 8 సార్లు గెలిచినా చంద్రబాబు నాయుడు గారు దొంగ ఓట్లతోటి గెలిచారని రాష్ట్ర ప్రజలందరూ అనుకుంటున్నారు. కనుక
మీరు చెప్పేవి శ్రీరంగ నీతులు, దూరేది ఇది నేను అన్ను, అది అందరికీ తెలుసు. కనుక చంద్రబాబు గారు నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్లుగా అసత్యాలు ప్రచారం చేయకండి. ప్రజల్లో చులకన కావద్దు. మీరు మహానాయకుడు, మహారాజకీయ చతురత ఉన్నదని అనుకుంటున్నారు, మీకు మీరే అనుకుంటున్నారు. మిమ్మల్ని మీరు అప్రచాణికుడు అని చెప్పి మీ పచ్చ మీడియా మీకు బిరుదు ఇచ్చేసింది. అపరా లేదు, చాణక్యుడు లేదు, ఏదీ లేదు మీ దగ్గర. అసత్యాలు చెప్పటం, అబద్ధాలు చెప్పటం, ఉన్నవి లేనివి చెప్పటం తప్పితే ఇంకోటి లేదు. ఓకే, ఇకనైనా ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల తరఫున పోరాడండి. కొడుకు కోసం పోరాటమో లేకపోతే పవన్ కళ్యాణ్ కోసం పోరాటమో చేయకండి మీరు. ఓకే, అధికారం కోసం వెంపర్లాడకండి. అధికారం శాశ్వతం కాదు, ప్రజలు శాశ్వతం, ప్రజల మనోభావాలు శాశ్వతం, ప్రజల అభివృద్ధి శాశ్వతం, ప్రజల సంపద సృష్టి శాశ్వతం, రాష్ట్రాభివృద్ధి శాశ్వతం, దేశాభివృద్ధి శాశ్వతం. దాన్ని గుర్తుంచుకోండి చంద్రబాబు నాయుడు. జై హింద్.